సిటీ కేబుల్. వరాల శ్రీనివాసరెడ్డి అభివృద్ధికి సహకరించు, చిల్లర మాటలొద్దు. 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకుల హెచ్చరిక. బీఆర్ఎస్ పార్టీ నాయకులు 13వ వార్డు మాజీ కౌన్సిలర్ వరాల శ్రీనివాసరెడ్డి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించిన విషయం తెలిసిందే. ఇదే విషయంలో శనివారం 13వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లొంక బాలరాజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమూద్, రాజేందర్ రెడ్డి, మక్సూద్, జుంటుపల్లి రాము తదితరులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, దొంగ పనులు చేసి సంపాదించినందుకే తమ వార్డులో విచ్చలవిడిగా డబ్బులను ఖర్చు చేశావని, నిన్ను ఎవరు ఖర్చు చేయమని అడగలేదని అన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడడం పద్ధతి కాదని, నాటి మున్సిపల్ చైర్మన్ ను కూడా ఇబ్బందులకు గురి చేశావని, ప్రస్తుతం ఉన్న చైర్మన్ ను కూడా నోటికొచ్చినట్లు మాట్లాడడం పద్ధతి కాదని రవీందర్ రెడ్డి విమర్శించారు. నీ కుట్రలను నాటి మున్సిపల్ చైర్మన్ అడ్డుకున్నారని అన్నారు. 13వ వార్డులో ఇప్పటికే 50 లక్షల పైచిలుకు అభివృద్ధి పనులు జరిగాయని రవీందర్ రెడ్డి వివరించారు. స్వచ్ఛందంగా అభివృద్ధికి పాటుపడుతున్న తమపై అనవసరంగా విమర్శించడం మానుకోవాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాసరెడ్డిపై, మున్సిపల్ చైర్మన్ పై, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలని రవీందర్ రెడ్డి హెచ్చరించారు. నోటికొచ్చినట్లు చిల్లర మాటలు మానుకోవాలని, నీకంటే చిల్లర మాటలు మాకొచ్చు కానీ తమ పార్టీ పద్ధతిగా నడుచుకోవడం నేర్పిందని రవీందర్ రెడ్డి అన్నారు. దొంగ దందాలు ఉన్న నువ్వే అలా మాట్లాడితే నిజాయితీగా ఉన్న మేము ఎలా మాట్లాడాలో మాకు తెలుసని రవీందర్ రెడ్డి అన్నారు. నమస్కారం, నేను రవీందర్ రెడ్డి, వార్డు నంబర్ 13 కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, నువ్వు దొంగ పనులు చేసి సంపాదించినామో తెచ్చి పెట్టినావు, ఎవరు అడగలేగా పెట్టమంటని. దోచుకోవడానికి నువ్వు వేసిన పథకాన్ని మాజీ చైర్మన్ స్వప్న పరిమల్ గారు అడ్డుకున్నారు. నువ్వు 1 లక్ష పని చేసి 10 లక్షల బిల్లు లేపుదామని ఏదో కుట్ర చేసినావు, అందుకే ఆమె ఆపింది. లేకుంటే ఎందుకు ఆపుతుంది? 5 ఏళ్ళ నుంచి పోయినసారి చైర్మన్తో అట్లనే పెట్టినావు. అది పాత 5 ఏళ్ళైనా కానీ మళ్ళీ అదే సమస్య పెట్టుకుని కూర్చుంటావు. ప్రతిసారి ఇదే మాట. రోడ్స్ గురించి, రోడ్ కాలేవా ఇప్పుడున్నారు గత 24 సంవత్సరాల నుంచి డిఎంఎఫ్టీ ద్వారా మొత్తానికి 51,56,000 వర్క్ మొత్తం అయిపోయింది. కంప్లీటెడ్ వర్క్ ఇది అయింది కాదు, అయిపోయింది. ఇంకా ఎన్నో వర్క్స్ జరుగుతున్నాయి. మీ కేసీఆర్ చెప్పినట్లు అక్కడక్కడ 4 ఉంటారు, ఊరికి 4 చెడగొట్టే కొడుకులు అని చెప్పేసి మీ కేసీఆర్ చెప్పింది కదా. మళ్ళీ నువ్వు అట్లనే ఉన్నట్లున్నావు. ఏడా మంచిగా అయితే పోవాలి, దాన్ని రాలేసి రావాలి. మనకు ఎట్లా మంచి చేయనికే శాత కాదు. ఎవరైనా 4 మీ పదవులు ఉన్నా లేకున్నా పార్టీ కట్టుబడి మా ఎమ్మెల్యే గారికి మంచి పేరు తేవాలని చెప్పేసి ప్రజలకు సేవ చేయాలని మేమందరం వచ్చి స్వచ్ఛందంగా పనిచేస్తుంటే నీ నోటికి ఎంత వస్తే అంత అల్పార్మెంట్ అరే తురే బేగి అంటావు. ఏమిటికి మాకు అన్నికే రాదా? నీకంటే ఎక్కువ వస్తే మాకు అన్నికే అధికార పార్టీలు ఉంటే ఎందుకు సమయం పాటిస్తున్నాము? నీకు లేకుండొచ్చు విజ్ఞత, కల్చర్ మాకున్నది. మా పార్టీ నీలాగా చిల్లర మాటలు మాట్లాడేది నేర్పలేదు మాకు. డెమోక్రాటిక్గా ఏమున్నా నీ ఇష్యూ మీద మాట్లాడు, ఏమైనా సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు, ఏమైనా తప్పు ఉంటే ఇప్పుడు ప్రతిపక్షంగా నువ్వు పోరాడు. మా తప్పులు ఏమంటే మేము 60 ఏళ్ళ నుంచి ఇక్కడ నివాసం ఉన్నాం, ఇవన్నీ ఇల్లు కూడా లేవు. అప్పుడు మేము వద్దన్నారు, నువ్వెక్కడికి వచ్చి నావాడు చెప్పు. నీ తాత దేవురు, నీ అప్ప దేవురు, నీ దేవురు చెప్పు. నేను చెప్తాను, నా తాండూరు అని చెప్తా. 13 వాడు అంట, నాది రికార్డు కూడా ఇస్తాను నీకు నేను. లేకుంటే పెద్ద పెద్దోళ్ళని తిడితే నేను పెద్దోళ్ళు అవుతా అనుకుంటున్నాము. పెద్దోళ్ళని తిడితే పెద్దోళ్ళు గారు. పెద్ద పనులు చేయాలి, మంచి పనులు చేస్తే పెద్దోళ్ళు అవుతారు. లేదా అడుగు. అంటే నువ్వేం చేయాలనుకుంటున్నావు? గొడవలు చేయాలనుకుంటున్నావా, డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నావా? ఎందుకు నువ్వు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నావు గల్లీలా? ప్రతిసారి ఇంకోటి ప్రెస్ మీట్ పెట్టడము, ఏదేదో మాట్లాడటము. ఎమ్మెల్యే గారు, అరే ఎమ్మెల్యే గురించి నువ్వే మాట్లాడతావు భయ్, ఇవే అన్నావు. ఆ ప్రైవేట్ ప్రాపర్టీ ఇలా ఎంత పెద్ద ఇబ్బంది అయినా కానీ పర్వాలేదు, వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ప్రాపర్టీ ఓనర్ నువ్వు ట్రెస్ పాస్ చేసినావు. ఇంక నువ్వే ఒప్పుకున్నావు నేను దొంగ తీసుకొట్టినా అని. నేను దొంగనని చెప్పేసి నువ్వు కబ్జాకోరని చెప్పేసి నువ్వే ఒప్పుకున్నావు. కాబట్టి నా యొక్క మనమే ఎమ్మెల్యే గారితో, చైర్మన్ గారితో ఏంటంటే ఈయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే తనంతలు తను మీడియా పూర్వకంగా ఒప్పుకున్నాడు. నేను దొంగతనం చేసినా, నేను ఉసుక కొట్టినా, స్థాయికి మించి ఎమ్మెల్యే గురించి కానీ, మా సీనన్న గురించి కానీ, చైర్మన్ గురించి కానీ నోటికి వచ్చినట్లు అడ్డమైన కూతలు కూస్తే మాత్రం జాగ్రత్త. దొంగదందలు ఉన్నావు నువ్వే అని మాట్లాడితే నిజాయితీ బతికి కష్టం చేసుకొని బతుకుతుంది. మేమేంత మాట్లాడాలయా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇంకోసారి మాత్రం ఎవరి గురించి ఇట్లా మాట్లాడాలని మంచిగా ఉండదు. ఎంచుకున్నారు కాబట్టి ఆ ప్రజానికానికి ఒక మంచి చేయాలి, వాళ్ళకు ఒక మంచి పని చూపెట్టాలి అని చెప్పి స్వభావం ఉండాలి తప్ప ఇట్లాంటి కొట్లాటలు, ఇట్లాంటి తగాదలు చేసి ఖాళీ మనం పెద్దతనం రాదు. మన స్థాయికి మించి మాట్లాడుతున్నారు. ఒక బోయిని శ్రీనివాసరెడ్డికి అనేటంత స్థాయి మీది కాదు, మా ఎమ్మెల్యే సాబు అనేటంత స్థాయి కూడా మీది కాదు. బాలరెడ్డి అన్నని తిట్టడము, మీరు పెద్దవాళ్ళని తిడితే పెద్దగా అవుతావు అనే మీ అపోహ మాత్రమే అది. మీరు మీ గల్లీలో ఉన్నావు కాబట్టి గల్లీ వరకే మాట్లాడాలి మీరు. కానీ మీరు పెద్ద మాట్లాడి పెద్దోళ్ళం అవుతామని
సబబు కాదు. మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి, కావాలంటే అభివృద్ధికి వస్తాయి. నేను మాట్లాడినందుకే పనులు వేపించిర్రేమో అనే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. కానీ మేము ఆల్రెడీ నువ్వు ఎంత ఊరినా ఏం చేసినా మా అభివృద్ధి మాత్రం ఆగదు. నువ్వు మాట్లాడి ఏం చేస్తున్నావు అంటే ప్రజలను తప్పుబోతో పట్టించడానికి చూస్తున్నావు తప్ప నువ్వు అభివృద్ధికి సహకరిస్తలేవు. కాదు, నేను గత 15-20 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నా, నా నివాసం కూడా ఇక్కడనే ఉన్నది. కానీ నన్ను కూడా ఒక విధంగా మాట్లాడినందుకు ఈరోజు నేను ఈ రియాక్ట్ కావాల్సి వస్తుంది. దయచేసి బాగా గమనించండి. చిల్కవాగు ఆయనకు గతంలో ఒక అవకాశం ఇచ్చారు, ఏది కౌన్సిలర్గా అవకాశం ఇచ్చారు. కౌన్సిలర్గా అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఎన్ని అభివృద్ధి పనులు చేసినావో మాకు చూపించండి. ఈరోజు మమ్మల్ని అడుగుతున్నారు కదా మీరు, అభివృద్ధి ఏడుందని. ఇప్పటికి వచ్చి 2 సంవత్సరాలు అయిపోతే పూర్తి కాలేదు. ఇంకా 2 సంవత్సరాలు ఎంత అయిందో ఇప్పటి దగ్గర మా సోదరులు అందరూ మా సీనియర్లు అందరూ చెప్తా ఉన్నారు. అందరు కూడా ఇప్పటివరకు చెప్పారు. కానీ నువ్వు గతం దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే నువ్వు ఇంతవరకు ఎన్ని పనులు చేసినావు గతంలో, నీ చరిత్ర. నువ్వు మాటికి చిల్కవాగు అంటావు. నువ్వు చిల్కవాగులో ఏముందని నువ్వు చిల్కవాగు పోతున్నావు? చిల్కవాగు ఏనికి నువ్వు ఇవ్వడవు? నువ్వు ఆ రోజు కౌన్సిలర్ ఉన్నావు. కౌన్సిలర్ ఉన్నప్పుడు నువ్వు ఎవరికైనా టెండర్ ఇచ్చి పని చేపియాలి. కానీ నేను పెద్ద ఏదో చిల్కవాగు నేనే తీసినా, నేనే వీకి మలిపేసిన అని గప్పాలు కొడుతున్నావు చూడు. ఆ గప్పాలు బంద్ చేసుకో. ఇప్పటి వరకు చెప్తున్నా మరి కదా. ఆ రోజు నేను మాట్లాడదలుచుకోలేదు, ఈరోజు మాట్లాడవచ్చే పరిస్థితి నువ్వే తెచ్చుకున్నావు. జాగ్రత్త బిడ్డ. నువ్వు నన్ను అన్పార్లమెంట్ లాంగ్వేజ్ చేసినావు. అరే నాతోనే కొలిస్తే నువ్వేం లేవు. నీ బతికెంత నువ్వెంత నమ్మకం లేదు. ఎందుకు? తన చేసిన వ్యవహారాలు అట్లా ఉన్నాయి. కాబట్టి ఆ రోజు నేను ముందర ఉండి కండువ వేసుకొని పనులు అంటే గవే పనులు తీసుకొచ్చి ఇప్పుడు గీడొక రోడ్డు గాడొక రోడ్ వేసినావు బిడ్డ. అది కూడా నేను పెట్టిన. నన్ను విమర్శిస్తంత మొగడు అయినా నువ్వు. నా క్యారెక్టర్కి ఇప్పటివరకు ఎవరు నా తన పేరు పెట్టలేదు. ఇప్పటికీ నువ్వు ఫస్ట్ నా క్యారెక్టర్ని టార్గెట్ చేసి మాట్లాడినావు. అది నాకు మనసు కదిలింది. అయినా కూడా నేను మర్చంగా ఉన్నా. ఈరోజు బాడహావు మాటలు బంద్ చేసుకో. ఇప్పటి నుంచి చెప్తున్నా మర్యాదగా. నువ్వు మాట్లాడే మాటలు ఇంకా రెచ్చిపోయేటి. ఇవి నేను వద్దు అనుకున్నా మర్చంగా ఉన్నాం. నన్ను టార్గెట్ చేసి మాట్లాడతావు. ఇప్పుడు నా డెవలప్మెంట్ ఎమ్మెల్యేని టార్గెట్ చేసి మాట్లాడినంత మొగడు నువ్వు అయినావు. అదే విషయంలో ఇంకా అక్కడ కూడా నువ్వు డెవలప్మెంట్ అంటావు. డెవలప్మెంట్ విషయంలో మార్కండేకల్ని ఏం చేసినావు నువ్వు? ఏమైనా పని అడగకపోతే 30 ఓట్లు లేవన్నాడు. 30 ఓట్లు లేనాడు. ఈ మొన్న గెలిచింది 30 ఓట్లతోనే. మళ్ళీ ఇప్పుడు అన్ని పనులు శాంక్షన్ అయినాయి, అన్నీ రెడీగా అయినాయి. ఇప్పుడు నేను దుంకులాడితే నేను దుంకులాడినందుకే రోడ్లు అయినాయి అంట. అయిపోయినా అమ్మ, నీ దుకాణం బంద్ చేసుకో. పరిశాన్ చేయకు దయచేసి. ఈడికే నీకు ఇది లాస్ట్ అండ్ కౌంటర్. నీకు కౌంటర్ ఇవ్వాలంటే కూడా మాకు మనసు ఒప్పలేదు. కానీ తప్పని పరిస్థితుల్లో కౌంటర్ ఇస్తున్నాం. విఎన్ శ్రీనివాసరెడ్డి గారికి విమర్శించే స్థాయి నీ లేదు. నీ స్థాయి మించి మాట్లాడుతాం. ఇందాక మాట్లాడిన వాళ్ళందరూ మాకు ధన్యవాదాలు. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన 13వ వార్డును ఉద్దేశించి కొన్ని నిజాలు చెప్పదలుచుకున్నా నేను. దయచేసి ఇది మన 13వ వార్డు ప్రజలు మాత్రం చాలా గమనించాలి. ఈ విషయం ఏంటంటే ఇప్పుడు డెవలప్మెంట్ పదే డెవలప్మెంట్ మీద కొంతమంది అపోహలు చేస్తున్నారు. గతంలో వారం 10 రోజుల కింద ఒక డెవలప్మెంట్ విషయంలో ఒక వీడియో పెట్టాను, ఒక ప్రెస్ మీట్ ఇచ్చా. వాస్తవాలు మీరు రాండి. ఇక్కడ మన తాండూరు లోపల డెవలప్మెంట్ జరుగుతలేదని కొంతమంది అపోజిషన్ పార్టీ వాళ్ళు పదే అంటే దాని మీద నేను ఒక కౌంటర్ ఇచ్చా. ఏమని? మీకు డెవలప్మెంట్ కావాలంటే మాది కూడా 13వ వార్డు ఒక అపోజిషన్ కౌన్సిలరే ఉన్నాడు, టీఆర్ఎస్ కౌన్సిలరే ఉన్నాడు. మీకు కౌన్సిలర్కి ఒకవేళ డెవలప్మెంట్ కావాలంటే రాండి చూపిస్తా అని చెప్పి అయిన పనుల మీద ఛాలెంజ్ చేసి చెప్పిన. ఆ రోజు నేను ఎవరిని ఉద్దేశపూర్వకంగా మాట్లాడలే, ఎవరి నాకు పేరు కూడా తీసుకోలే, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ కూడా నేను వాడలే ఆ రోజు. అయితే అది కొంతమంది సమాధానం వచ్చిండ్రా రాలేదా వాళ్ళకు వదిలేసిన. ఆ తర్వాత ఒక వ్యక్తి, ఒక మాఫియా, నేను ఇప్పటి వరకు నేను అనదలుచుకోలేదు, ఒక వ్యక్తి నన్ను పదే టార్గెట్ చేసి మాట్లాడిండు. అది నేను ఆ మాట్లాడినా కూడా కౌంటర్ ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్లకు మన పద్ధతి అనేది తెలియదు కాబట్టి వాళ్ళతో మనం కూడా మాట్లాడకూడదు అనుకున్నాను. నన్ను పదే ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఈరోజు నేను అది షేర్ చేసుకుంటున్నాను. దయచేసి అతని గురించి నేను ఆయన పేరు తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే పేరు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. కాబట్టి చెప్తా ఉన్నా, దయచేసి మన 13 వార్డు ప్రజలు గమనించండి. మేము కూడా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళే మేము ఉన్నాం. నేను ఇక్కడ సొంతం కాదు. నేను గత 15-20 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నా. నా నివాసం కూడా ఇక్కడనే ఉన్నది. కానీ నన్ను కూడా ఒక విధంగా మాట్లాడినందుకు ఈరోజు నేను ఈ రియాక్ట్ కావాల్సి వస్తుంది. దయచేసి బాగా గమనించండి. చిల్కవాగు ఆయనకు గతంలో ఒక అవకాశం ఇచ్చారు, ఏది కౌన్సిలర్గా అవకాశం ఇచ్చారు. కౌన్సిలర్గా అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఎన్ని అభివృద్ధి పనులు చేసినావో మాకు చూపించండి. ఈరోజు మమ్మల్ని అడుగుతున్నారు కదా మీరు,
అభివృద్ధి ఏడుంది అభివృద్ధి ఏడుందని ఇప్పటికి వచ్చి 2 సంవత్సరాలు అయిపోతే పూర్తి కాలేదు. ఇంకా 2 సంవత్సరాలు ఎంత అయిందో ఇప్పటి దగ్గర మా సోదరులు అందరూ మా సీనియర్లు అందరూ చెప్తా ఉన్నారు. అందరు కూడా ఇప్పటివరకు చెప్పారు. కానీ నువ్వు గతం దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే నువ్వు ఇంతవరకు ఎన్ని పనులు చేసినావు గతంలో నీ చరిత్ర. నువ్వు మాటికి చిల్కవాగు అంటావు. నువ్వు చిల్కవాగులో ఏముందని నువ్వు చిల్కవాగు పోతున్నావు? చిల్కవాగు ఏనికి నువ్వు ఇవ్వడవు? నువ్వు ఆ రోజు కౌన్సిలర్ ఉన్నావు. కౌన్సిలర్ ఉన్నప్పుడు నువ్వు ఎవరికైనా టెండర్ ఇచ్చి పని చేపియాలి. కానీ చిల్కవాగులకు ఎందుకు పోతున్నావు? నువ్వు చిల్కవాగులకు ఎందుకు పోతున్నావు అంటే ఒక సామెత చెప్తా వినండి. నీకు అన్ని వివరంగా దయచేసి ఒక 15 నిమిషాలు నేను మాట్లాడతా. ఇదే లాస్ట్ కౌంటర్. నీకు 15 నిమిషాలు మాట్లాడతా. చిల్కవాగులో ఎందుకు పోతున్నా అంటే ఒక చిన్న సామెత చెప్తానండి. వెంకటికి ఎవరో వాగులో కొట్టుకపోతున్నట్ట సావుకారి. వాగులో కొట్టుకపోతుంటే ఊరోళ్ళందరూ ఏమంటున్నారు అంటే సావుకారి వాగులో కొట్టుకపోయా, సావుకారి వాగులో కొట్టుకపోయానంట. సావుకారి వాగులో కొట్టుకపోతలేడు. సావుకారి ఒక ఒరుకు పని పట్టుకొని పోతా ఉన్నాడు. ఒరుకు పని అంటే ప్రజలు ఏమనుకున్నారు? సావుకారి పోతున్నాడు అని అనుకున్నాడు. ఒరుకు పని పట్టుకొని పోతున్నాడు. ఆయన తెలివిగా నీ తెలివి కూడా గదే ఉపయోగించి నువ్వు చిల్కవాగు తోయినావు. ఎందుకు? ఈడ వార్డులో 13వ వార్డులో రోడ్లు లేవా? డ్రైనేజీలు లేవా? మొత్తం పని కంప్లీట్ అయిందా? నువ్వు గెలిచినామంటే చిల్కవాగు తోనిక పోతావా నువ్వు? అరే నాయన, వాగు అనేది వాడికెళ్ళి అనేటివి వర్షాకాలంలో 2 నెలలు 3 నెలలు వస్తాయి, అవి పోతాయి. నువ్వు ఇలా సృష్టించలే చిల్కవాగు. నేను పెద్ద ఏదో చిల్కవాగు నేనే తీసినా, నేనే వీకి మలిపేసిన గప్పాలు కొడుతున్నావు చూడు. ఆ గప్పాలు బంద్ చేసుకో. ఇప్పటివరకు చెప్తున్నా మరి కదా. ఆ రోజు నేను మాట్లాడదలుచుకోలేదు. ఈరోజు మాట్లాడవచ్చే పరిస్థితి నువ్వే తెచ్చుకున్నావు. జాగ్రత్త బిడ్డ. నువ్వు నన్ను అన్పార్లమెంట్ లాంగ్వేజ్ చేసినావు. అరే నాతోనే కొలిస్తే నువ్వేం లేవు. నీ బతికెంత నువ్వెంత? నువ్వు మొన్న 3 సంవత్సరాలు పీరియడ్ అయిపోయినాక 2 సంవత్సరాలు మిగిలిన తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడు నేను టీఆర్ఎస్లో ఉన్నా. వాస్తవానికి టీఆర్ఎస్లో ఉండి మాది అక్కడ కమిటీ ఉంటుంది. ఒకటి మా మార్కండేయ కాలనీలో కమిటీ ఉంది. ఆ కమిటీలో మంచి మేధావులు ఉన్నారు, మంచి పెద్దవాళ్ళు ఉన్నారు. అందరం కలిసి మేము అక్కడ ఉమ్మడి కుటుంబం లాగా ఉంటాం అక్కడ. ఆ కమిటీ నుంచి ఆ రోజుల్లో మేము మా చేతనైన పని మేము చేసుకుంటూ పోతూ ఉంటే నీ బతుకు అక్కడ కాంగ్రెస్ వాళ్ళు గుద్దమినదంటే మళ్ళీ అరే నాకు ఎక్కడ దిక్కు లేకపోయాయని చెప్పి నా తాకు వచ్చినా ఛాలెంజ్ చేస్తున్నా. ఇది కూడా బిడ్డ ఇప్పుడు నా తాకు వచ్చి అన్నా నేను ఊకే గెలిచినాక వార్డులో ఒక పని చేయలేకపోతే నేను ఏంది నా పరిస్థితి? నన్ను ఎట్లన్నా వార్డులో ఆ పార్టీలకు చేర్చేసి ఇప్పుడు అదేదో ఫండ్ వస్తుందంట, గల్లి ₹1 కోటి వర్క్ వస్తుంది అంటున్నారు. దాంట్లో నాకు చేర్చేసేసి నాకు ఈ పని ఎట్లన్నా చేయన్నా అంటే అదే నేను అఫ్ఫన్న దగ్గర తోలుకపోయిన. టౌన్ ప్రెసిడెంట్ అప్పుడు అఫ్ఫన్న ఉన్నాడు. అఫ్ఫన్న దగ్గర తోలుకపోయి నీకు మాట్లాడిచ్చి నీకు కండువ ఇప్పించేస్తా, మామని కండువ వేస్తా అన్న. నువ్వు మాట తప్పకుండా పనులు ఇప్పిస్తాను. మీరు ఏమైనా కూడా మోసం చేయకండి. ఆయన యువతలు ఉన్నప్పుడు ఏమో మాట్లాడింటాడు మిమ్మల్ని, అది దృష్టిలో పెట్టుకోకండి. నేనెంతనో తన కూడా అంతే. నేనెంతనో తన అంత. ఒకవేళ తనని మోసం చేసిరా మీరు, నన్ను మోసం చేసినట్టు నా మాట ఏంటంటే నువ్వు గట్టిగా